ఆపరేషన్ సింధూర్ చేపట్టి భారత సైన్యం కేవలం 25 నిమిషాల్లోనే 9 ఉగ్రస్థావరాలపై మిసైల్స్ కురిపించింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయాలు సహా 9 ఉగ్రవాద శిక్షణ కేంద్రాలను నేలమట్టం చేసింది. ఈ దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరగనున్నది. హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సైతం సమావేశానికి హాజరు కానున్నారు. మరి ఈ సమావేశంలో ప్రతిపక్ష పార్టీల నేతలకు భారత్ ఎందుకు ప్రతీకార దాడులు చేయాల్సి వచ్చింది, భవిష్యత్తు సన్నాహాలపై కేంద్రం వివరాలను తెలియజేయనుంది. అయితే ఏప్రిల్ 24న జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాలని ప్రధానమంత్రి డిమాండ్ చేశామని, కానీ ఆయన రాలేదని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ అన్నారు. ఈసారైనా ప్రధాని రావాలని ఆయన కోరారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశ జాతీయ వివాదం స్పష్టంగా బలంగా ఉందన్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అఖిలపక్ష సమావేశానికి హాజరవుతారని తెలిసింది. ఇదిలా ఉండగా ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ 3 దేశాల పర్యటనలను రద్దు చేసుకున్నారు. మే 13 నుంచి 17 వరకు నార్వే, క్రొయేషియా, నెదర్లాండ్స్ లో పర్యటించాల్సి ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేందర్ ద్వివేది నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యం కార్యకలాపాలకు సంబంధించి స్థానిక దళాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. పాకిస్తాన్ పీఓకే జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన దాడుల తర్వాత పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధంగా చేస్తున్న దాడులను నిశితంగా పరిశీలిస్తున్నారు. పాక్ చేసే ఏ దుస్సాహసాన్నైనా ఎదుర్కొనేందుకు సైన్యం, భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని రక్షణ అధికారులు బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ఈ నెల 6 నుంచి 7 తేదీల మధ్య త్రివిధ దళాలు సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ ని నిర్వహించారు. 25 నిమిషాల ఆపరేషన్లో 24 క్షిపణుల సహాయంతో 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశాయి. ఈ 9 స్థావరాలలో 5 పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండగా 4 పాకిస్తాన్లో ఉన్నాయి. ఇక్కడే ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నట్లుగా విదేశాంగ శాఖ ప్రకటించింది. దాడుల్లో ఉగ్రవాది మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మందితో పాటు సన్నిహితులు సైతం మృతి చెందారు.
ఇక ఆపరేషన్ సింధూర్ చేపట్టి భారత సైన్యం కేవలం 25 నిమిషాల్లోనే 9 ఉగ్ర స్థావరాలపై మిసైల్స్ తో కురిపించింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయాలు సహా 9 ఉగ్రవాద శిక్షణ కేంద్రాలను నేలమట్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మా సీనియర్ కరెస్పాండెంట్ సంజయ్ మరింత సమాచారం అందిస్తారు. రైట్ సంజయ్, చెప్పండి. రైట్ సంజయ్, చెప్పండి. రైట్, ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మా సీనియర్ కరెస్పాండెంట్ సంజయ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ సంజయ్, చెప్పండి. భారతి, ఏదైతే కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ టార్గెట్ చేస్తూ ఆపరేషన్ సింధూర్ చర్యలు తీసుకున్నదో దానికి సంబంధించి ఇప్పటికే సక్సెస్ కావడంతో కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకున్న చర్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా రాష్ట్రపతితో పాటు ప్రతిపక్షాలకు కూడా, ఏదైతే అఖిల పక్షాలన్ని పార్టీలకు కూడా వివరించేందుకు సిద్ధమైంది. అంతేకాకుండా తాము ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాం, ఉగ్రవాదంపై కావచ్చు, లేకుంటే పాకిస్తాన్ వైఖరికి వ్యతిరేకంగా తాము ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాం, మా డిఫెన్స్ చర్యలు ఎలా ఉంటున్నాయి అనే దానిపై స్పష్టంగా ఒక వీడియో ఆధారిత ప్రూఫ్ తో సహా అఖిల పక్షానికి వివరించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మోడీ అధ్యక్షతన మరికొద్దిసేపట్లో ఈ రోజు అఖిలపక్ష సమావేశం జరగనుంది. దీనికి అన్ని పార్టీల నుంచి, దేశంలోని అన్ని పార్టీల ప్రతిపక్షాలకు సంబంధించిన అన్ని పార్టీలు, అఖిల పక్షాలకు సంబంధించిన అందరి నేతలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. ఇందులో భాగంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, తెలంగాణ నుంచి కావచ్చు, అదేవిధంగా మహారాష్ట్ర నుంచి కావచ్చు, ఇతరత్ర అన్ని రాష్ట్రాల నుంచి కూడా అన్ని పార్టీలకు ఆహ్వానంతో పాటు ముస్లిం పార్టీలైన ఏదైతే ఎంఐఎం వంటి పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలకు కూడా ఆహ్వానం పంపింది. దీంతో ఈ రోజు అఖిలపక్ష సమావేశానికి తాము కూడా మద్దతు ఇస్తామని అంటూ కూడా ఇప్పటికే కొన్ని పార్టీలు ఇప్పటికే మద్దతు తెలపడం జరిగింది. నిన్ననే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలందరూ కూడా సమావేశమై ఈ రోజు అఖిలపక్షానికి ఎవరిని పంపాలనే దానిపై కూడా చర్చించడం జరిగింది. అంతేకాకుండా ఇతర పార్టీలన్నీ కూడా ఇప్పటికే పార్టీలు దీనికి మద్దతు తెలుపుతున్నాయి. ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్టీతో, ఎందుకంటే దేశానికి సంబంధించిన విషయం, దేశ భద్రతకు సంబంధించిన విషయం, అంతేకాకుండా ఉగ్రవాద దాడులు ఏదైతే అనైతికమైనవో వాటన్నిటిని కూడా ఖండించాల్సిన విషయం కాబట్టి దేశంలోని అన్ని పార్టీలు కూడా ఏదైతే ఆహ్వానించిన పార్టీలు కావచ్చు, లేకుంటే ఇప్పటికే ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఎప్పుడు సక్సెస్ అయిందో తదనంతరం అన్ని పార్టీలు కూడా కేంద్రానికి మద్దతు తెలుపడం, అంతేకాకుండా డిఫెన్స్ కి మద్దతు తెలుపుతున్న పరిస్థితి ఈ ప్రస్తుతం నెలకొని ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అఖిల పక్షాల ఆహ్వానం మేరకు అన్ని పార్టీలు కూడా ఈ రోజు సమావేశం హాజరు కానున్నాయి. ఇప్పటికే కొన్ని పార్టీలు కూడా ఏదైతే ప్రతిపక్షంగా ఉన్న శరద్ పవార్ పార్టీ కావచ్చు, ఎన్సిపి కావచ్చు, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతరత్ర పార్టీలన్నీ కూడా కేంద్రానికి మద్దతు తెలపడం, అంతేకాకుండా దేశ భద్రత విషయంలో తప్పనిసరిగా తమ వంతు సహకారం ఉంటుందని సంఘీభావం తెలిపేందుకు కూడా అన్ని పార్టీలు కూడా ఏకమవుతున్న తరుణంలో ఈ రోజు అఖిలపక్ష సమావేశం కొంచెం ఒక చర్చనీయాంశంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి తప్పనిసరిగా అన్ని పార్టీలు కూడా వీటికి సహకరించాల్సి ఉంటుంది. అయితే సహకరించే క్రమంలో కేంద్రం తీసుకుంటున్న, అదేవిధంగా డిఫెన్స్ తీసుకుంటున్న పాకిస్తాన్ పై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఎందుకంటే శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు కూడా ఏదైతే రెండు దేశాల మధ్య ఇప్పటికి ఐక్యరాజ్య సమితికి సంబంధించి కూడా అక్కడ కూడా పాకిస్తాన్ ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా భారతదేశం నుంచి ఎటువంటి వాదన వినిపించబోతున్నారో దానిపైన కూడా ఈ రోజు అఖిలపక్ష సమావేశంలో కేంద్రం వినిపించే అవకాశం ఉంది. అందువల్ల అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీల మద్దతు కూడగట్టుకొని తమ వాదనను ఐక్యరాజ్య సమితి కావచ్చు, ఇతరత్ర ఏదైతే అగ్రదేశాలు ఉన్నాయో అగ్రదేశాలు ఏదైతే ఒకవేళ పాకిస్తాన్ కి మద్దతు ఇవ్వడం కానీ పాకిస్తాన్ భద్రత విషయంలో కూడా ఏదైతే పాకిస్తాన్ కి సానుకూలంగా ఉన్నాయో అన్ని దేశాలకు కూడా మన వాదన వినిపించేందుకు ఈ అఖిలపక్ష సమావేశం దోహదపడే అవకాశాలు ఉంటాయి. అందువల్ల కూడా ఈ రోజు మోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అన్ని పార్టీలు రావడం, అంతేకాకుండా వీడియో అయితే నిన్న ఆపరేషన్ సింధూర్ జరిగిందో
దాదాపు 9 ప్రాంతాలు 9 ఉగ్ర స్థావరాలపై దాడులు జరిగాయో వాటికి సంబంధించిన వీడియో ఆధారిత అంటే వీడియో రూపంలో కూడా వాళ్ళకి అఖిల పక్షానికి వివరించే అవకాశం ఉన్నాయి. ఇందులో ఈ సమావేశంలో తప్పనిసరిగా డిఫెన్స్ సెక్రటరీతో పాటు ఇది జాతీయ భద్రతా సలహాదారు, అంతేకాకుండా హోం రక్షణ శాఖకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. వీరందరూ కూడా అఖిలపక్ష పార్టీలకన్నిటికీ వీళ్ళు ఏదైతే నిన్న జరిగిన ఆపరేషన్ ఉందో ఆపరేషన్ ని వాళ్ళకి వివరించే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఇది కీలకం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం కానీ లేకుంటే చర్యలని సమర్థించకపోవడం కానీ ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ ఈ రోజు అఖిలపక్ష సమావేశాన్ని మాత్రం తప్పనిసరిగా దేశ భద్రత విషయంలో దేశ పౌరుల భద్రత విషయంలో తప్పనిసరిగా అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపేందుకు మాత్రం ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. భారతి రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సంజయ్.